హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈ రోజు వీడియోలో కార్తీక పౌర్ణమి వ్లాగ్ చూపించబోతున్నానండి. ఉదయాన్నే 3 గంటలకు లేచేసాను. ఇంకా పనులన్నీ అయిపోయాయండి. పనులు అయిపోయాక ఇలా బయట అయితే ఫ్లవర్ రంగోలి వేసుకుంటున్నాను. సింపుల్గా చేసుకుంటానండి ఈ కార్తీక పౌర్ణమి అనేది. 365 వత్తులు వెలిగిస్తానన్నమాట. నేను చాలా సింపుల్గా, అంటే నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలాగే మీకు చూపిస్తున్నాను. చాలా మంది చాలా రకాలుగా, అంటే ప్రాంతాన్ని బట్టి పద్ధతిని బట్టి చేసుకుంటూ ఉంటారు కదా. మేమైతే ఎప్పుడు కూడా చాలా సింపుల్ గానే చేసుకుంటాము. సో ఇప్పుడైతే రంగోలీ అయిపోయిందండి. ఇంకా ఇంట్లో పూజ చేసేసుకొని బయట ఇలా తులసమ్మ వారి దగ్గర ఇలా పూజ అయితే చేసుకుంటున్నానండి. ముందుగా తులసమ్మ వారికి పూజ చేసేసి ఇక్కడ ముగ్గు అనేది వేసేసుకొని ఇంకా పూజ అయిపోయాక ఇక్కడ 365 వత్తులు అయితే ఇక్కడ వెలిగిస్తున్నాను. ఇలా ముందుగా తులసమ్మ వారికి అయితే ఇక్కడ ఫస్ట్ నేనైతే దీపం పెట్టుకుంటానండి. ఫస్ట్ అయితే ఇక్కడ దీపం పెట్టుకున్నాక తర్వాత 365 వత్తులు అయితే వెలిగిస్తాను. నైటే ముందుగానే ఇవి వత్తులు అనేవి నెయ్యిలో వేసి నానబెట్టుకున్నానండి. అవి అలా చేయడం వల్ల మంచిగా వెలుగుతాయి కదా. సో ఇప్పుడైతే పెట్టేస్తున్నానండి. 365 వత్తులు ఇలా వెలిగించేసుకుంటున్నాను. అలాగే ఉసిరి దీపాలు కూడా పెట్టుకున్నానండి. సో ఇంకా పూజ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకున్నాను. మీరందరూ కూడా కార్తీక పౌర్ణమి జరుపుకున్నారా అండి? 365 వత్తులు వెలిగించుకున్నారా? మరి ఎలా చేసుకున్నారా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి.